మేము చేసే పని ఏంటి? మాకు ఈ అరెస్టులు ఏంటి? ఇళ్లలో ఉన్నోళ్ళని అరెస్టు, పోయే దారిలో మధ్యలో పట్టుకొని అరెస్టులు, అక్కడికి వచ్చాక అరెస్టులు ఏంటికి చేస్తున్నారు సార్ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అరెస్టు? మేము 2025లో 25లో వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వంలోకి రాకముందు కాదు సార్, 2023 కాదు, సారీ. అయితే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మేము సమ్మె చేస్తుంటే ఫోన్లు చేసి ఎంతో మంది ఆశాలకి మేము మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తామమ్మా, ఫిక్స్డ్ వేతనం చేస్తామమ్మా అని చెప్పారు చాలా మా ఆశాలకి. తర్వాత మేము ఎండిఓ ఆఫీస్ దగ్గర టెంట్ వేసుకొని మేము నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఇక్కడ మా దగ్గరే ఒక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అమ్మ ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటంటే, ఇట్లా సార్ మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కావాలి, ఇన్సూరెన్స్ లేదు, ప్రమాద బీమా సౌకర్యం అసలు లేదు, పని భారం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మేము వాళ్ళకి అన్ని చెబితే ఏమన్నారండి, మీరు ఇక్కడ మన నియోజకవర్గంలో ఎవరు ఇబ్బంది పడొద్దమ్మా, మనకి బట్టి గారు ఉన్నారు, బట్టి గారు తప్పకుండా చేస్తారమ్మా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే అట్లెట్లా అండి, మీరు చెప్పి వెళ్తారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మమ్మల్ని ఎట్లా చూస్తారండి, మేము 22 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, మా కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలేదు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు గుర్తించలేదు, వీళ్ళు ఎట్లా గుర్తించుతారు సార్ అని నేను అన్నా. అంటే లేదమ్మా, ఇగో నందిని మేడం గారితో మాట్లాడమ్మా అని చెప్పేసి ఫోన్ కలిపారండి. ఫోన్ కలిపితే నందిని మేడం మాట్లాడారు మాతో. నాకెంత చాలా సంతోషం అయింది. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి గారి మిసెస్ అయ్యి మాకు ఇంత మా నియోజకవర్గం మాకు చాలా న్యాయం చేస్తారని ఆశతోటి మేడంతో మాట్లాడితే ఏమన్నారు మేడం, అమ్మ మన సార్ని గెలిపించండి అమ్మా, మీరు తప్పకుండా మీకు ఫిక్స్డ్ వేతనం చేపిద్దాం, మాట్లాడదాం అనేసి అన్నారు. నందిని మేడం గారు ఫోన్ లో, బట్టి గారి భార్య నందిని మేడం గారు తప్పకుండా సార్ని అడిగి చేద్దామమ్మా అని చెప్పారు. చెప్తే చాలా సంతోషం అనిపించిందండి మాకు. ఆ వ్యక్తి మధ్యలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు, చెప్తారు కూడా ఆ రోజు మేము మాట్లాడిన మాట. కాదండి, అసలు మేము చేసే తప్పులేండి, వీళ్ళు మాట్లాడే మాటలేండి, ఇలా మంచిగా మెజార్టీతో గెలిచాక అసలు మా ఊసే లేదు, మా మాటే లేదు. గెలిచినాక కలిసిందా మళ్ళా ఆయనను? మా కాడ మేమే కాదు కలిసాను సార్. ఇక్కడ మా కాడ చింతకాని మండలంలో కూడా అసలు నెట్టుకొని వెళ్తున్నారు, నెట్టుకొని జనాలందరూ మీద పడుకుంటే నెట్టుకొని వెళ్తుంటే మాకు స్టేజీకి కొద్ది దూరం ఉన్నా కూడా 5 గంటలు నెట్టుకొని పోయి వినతి పత్రం ఇస్తే అది ఏం చేశారో కూడా తెలియదు సార్. మేము ఎంత బాధలో ఉన్నామో, మేము 22 సంవత్సరాలు కష్టపడి మాతా శిశు మరణాలు తగ్గించుకుంటా, పిల్లలకి టీకాలు వేయించుకుంటా, అర్ధరాత్రి 1 గంట 12 టైంలో కూడా ప్రెగ్నెన్సీ లేడీ కడుపు నొప్పి వేస్తుంది డెలివరీ టైం అంటే నిద్రలో లేచి కూడా వాళ్ళ కోసం అమ్మో నేను పోవాలి అని ఇంట్లో పిల్లల్ని భర్తను అన్ని వదిలిపెట్టి ఆ టైంలో కూడా వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో సుఖప్రసవం చేపించి తల్లి బిడ్డల్ని క్షేమంగా ఉంచి మరుసటి రోజు రావడానికి రవాణా సౌకర్యం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకొస్తాను. మరి వాళ్ళు పిల్లలు బరువు తక్కువ పుట్టినా వాళ్ళు సేవ్ చేసి ఎస్ఎన్సీలో వాళ్ళని అడ్మిట్ చేసి పిల్లల డాక్టర్ చూపించి అన్ని చేపించి మురుబాలు ఇప్పించి టీకాలు వేపించి మేము ఇల్లు చేరుతున్నాం సార్. అక్కడ డెలివరీకి పోతే కనీసం ఉండటానికి కనీసం రూమ్ కూడా లేదు సార్. మాకు ఒక వైట్ యూనిఫామ్ వేసుకొని, ఆశా యూనిఫామ్ వేసుకొని పేషెంట్లు నడిచే దారిలో కనీసం 1 గంట 2 గంటలైనా డెలివరీకి పోయినప్పుడు మేము అంతసేపు ఉండలేం కదా సార్. కనీసం 1 గంట 2 గంటలు తల దాచుకుందామన్న పేషెంట్లు నడిచే దారిలో పండుకునేది ఎన్నో సార్లు. అన్నం లేదు సార్ మాకు. కనీసం రూమ్ యూనిఫామ్ మార్చుకుందామంటే బాత్రూమ్ లో పోయి మార్చుకుంటున్నాం సార్ మేము ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో. మాకు ఒక రూమ్ ఇవ్వటం, మాకు ఒక ఆశ లాగా చూడటం అట్లా లేదు. ఏ చిన్న అధికారి కూడా, ఒక చిన్న స్థాయిలో ఉన్నోళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు కూడా ఎన్నో మాటలు సార్. మీ గ్రామ స్థాయిలో నుంచి వాళ్ళని మోటివేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి డెలివరీలు చేయించి టీకాలు చేయించి వాళ్ళని ఒక దారికి తీసుకొస్తుంటే లాస్ట్ కు వచ్చేసరికి హాస్పిటల్లో పోతే మాకు ఇలవ లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ మళ్ళా
మేము చేసే డ్యూటీలో ఉదయం పోతే ఫీల్డ్ లో పోతే ఫీల్డ్ కి ఎందుకమ్మా పోయేది? కొద్దిసేపు తిరిగి సబ్ సెంటర్ లో ఉండండి, మీరు సబ్ సెంటర్ లో ఉండాలి. ఏంటికండి మమ్మల్ని వ్యక్తిని మాతాశిశు మరణాలు తగ్గించడానికి ఫీల్డ్ వర్క్ చేయడానికి మేము మమ్మల్ని ఇచ్చారండి. మేము సబ్ సెంటర్ డ్యూటీలకు రాలేదు, సబ్ సెంటర్ లో వర్క్ చేయడానికి రాలేదు, ఫీల్డ్ లో చేయడానికి వచ్చిన. అదేంటమ్మా మీకు 9,900 ఎందుకు వేస్తాను అనుకుంటున్నారు? పని చెయ్యండి, ఇక్కడ కూర్చోండి అంటే సబ్ సెంటర్ లో కూర్చోబెట్టి బీపీ చూపించటం, వచ్చిన పేషెంట్లకి టాబ్లెట్ ఇపో, కమలకు టాబ్లెట్ ఇపోమ్మా, వచ్చింది అది ఇపో ఇది ఇపో అని చెప్పటమ్మా. మరి మేము ఫీల్డ్ వర్క్ ఎప్పుడు చేయాలి సార్? ఫీల్డ్ వర్క్ లో ఉంటే మాకు ఏఎన్సీలు పిఎన్సీలు అన్ని దొరుకుతాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీలు అయితే వాళ్ళు తొందరగా ఎర్లీ రిజిస్ట్రేషన్ అవుతుంది, అవి దొరుకుతాయి. అవన్నీ లేకోకుండా ఫీల్డ్ లేకుండా మీరు సబ్ సెంటర్ లో డ్యూటీ చేయండి అంటారు. సబ్ సెంటర్ లో డ్యూటీ చేస్తే దగ్గు జలుబు ఉన్నోళ్ళు స్పోర్టల్ డబ్బాలు తిప్పియండి అమ్మ, ఇవ్వండి తెప్పియండి. షుగర్ బీపీ వాళ్ళు ఉన్నారా? ఇవ్వండి, మందులు ఇప్పియండి, షుగర్ చూస్తాం బీపీ చూస్తాం వాళ్ళకి. మందులు లేకోకుంటే మాకు ఇగో ఈ నైట్ కూడా టాబ్లెట్లకు వచ్చారు. బీపీ షుగర్ చూడడానికి ఇప్పుడు ప్రైవేట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటారా? మన నర్సులు డాక్టర్లు వాళ్ళు ఉంటారు కదా, మీరేందుకు చేయాలి? ఉంటారు సార్, ఉంటారు కానీ ఒక ఆశా వర్కర్కి 1000 మంది జనాభాని ఇచ్చినాక ఆ 1000 మంది జనాభాలో ఎవరైతే షుగర్ బీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు, భర్త పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఈ నెలలో ఈమె వచ్చింది, ఈమెకి ఈ నెలలో వెళ్తుందని ఒక ఆశ రాసుకోవాలి. ఆమెకి ఎంత బీపీ ఉంది, ఎంత షుగర్ ఉంది. ఏంటండి మమ్మల్ని మాతాశిశు మరణాలు తగ్గించడం కోసం పెట్టి షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి, థైరాయిడ్ వాళ్ళకి, తర్వాత క్యాన్సర్ వాళ్ళకి, కరోనా వచ్చినప్పుడు కరోనా కష్టాలు ఇంకా మేము చచ్చిపోలే ఎటనో బతికున్నాం. కరోనాలో ఒక భర్త రాక, ఒక భార్యకు వస్తే భర్త రాక, కుటుంబ సభ్యులు రాక లోపల ఉండి తలుపులు వేసుకుంటే మేము పోయి వాళ్ళకి అవగాహన పరిచి ధైర్యం చెప్పి మా చేత పండ్లు కూడా వాళ్ళకి కొనిపెట్టిన రోజులు ఉన్నాయి. పెట్టి అనకూడదు కానీ వాళ్ళు ఏడుస్తూ పాపం ఎంత అవస్థపడ్డారో సార్. మేము పోతే వాళ్ళు ఎంత సంతోషించారు. అట్లా వర్క్ చేసిన వాళ్ళం మేము. ఇవాళ మేము చేసే పని, ప్రతి ఒక్క పని కూడా ఎవరినైనా అడగండి, గ్రామాలలోకి వచ్చి అడగండి. మేము ఎవరికైతే సర్వీసెస్ అందిస్తున్నామో వాళ్ళకి వచ్చి అడగండి, మా పని ఏందో చెప్తారు. ఎక్కడో ఉండి ఆశ అంటే ఏందో తెలియదు, ఆశ చేసే పనులు తెలియదు, మేము ఎంత కష్టపడుతున్నామో తెలియదు. ఇవాళ సప్పట్లు కొట్టించుకొని రేవంత్ రెడ్డి గారు కాదండి, ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అవతల, బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్టింగ్ లో కూడా ఒక గర్భిణికి డబ్బులు వచ్చినాయి, కిట్లు ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, చక్కగా కొన్ని రోజుల వరకు ఇచ్చారు. అయ్యి బంద్ చేస్తే వాళ్ళు కూడా మమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదమ్మా డబ్బులు? మీరు అడిగారుగా, మీరేమో తింటున్నారా అని మాట్లాడుతున్నారు పేషెంట్లు, గర్భిణీలు. మరి మేము గ్రామాల్లో ఉన్నప్పుడు సార్ ఒక గోళీ ఇస్తాం, ఏదన్నా అవుతుంది. మేమంతా చదువుకున్న వాళ్ళం కాదు కదా, మా చేత గోళీలు ఇప్పించడం ఏంది వాళ్ళు? మేము గోళీలు ఇస్తాం, ఏదన్నా అయితే పరిస్థితి ఏంటి సార్? ప్రతి ఒక్కటి కూడా ఆశ ఆశ ఆశ. ప్రతి నెల మాకు విహెచ్ఎన్సీ మీటింగ్, బిహెచ్ఎన్డి మీటింగ్, ఆశా మీటింగ్, మంగళవారం గ్రీవెన్స్ డే, గర్భిణీలను 7వ నెల, 8వ నెల, 9వ నెల అట్లా ఉన్న వాళ్ళని ఖమ్మం డిహెచ్ఎల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్ళకి అన్ని పరీక్షలు చేపించడం. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే మళ్ళా వాళ్ళు మమ్మల్ని అడిగితే మేడమ్స్ వాళ్ళు సమాధానం చెప్పుకోకుండా మళ్ళీ మేము పోయి మేడం దగ్గరికి పోతే కత్తిరించేయటం. ఏంటమ్మా ఏం చదువుకున్నావు? ఆశావేనా నువ్వు? ఆమెకు చెప్పినగా నువ్వెందుకు వస్తున్నావు అమ్మ? తలకాయ దించుకొని పోతున్నావు సార్ మేము. వాళ్ళకి పోయినప్పుడు ఎమ్మటుండి అన్ని జాగ్రత్తలు చూసుకుంటా, పౌష్టికాహారం గురించి చెప్పటం, బరువు తక్కువ పెరుగుతుంది, రక్తహీనత ఉంది గర్భిణీ స్త్రీ అంటే వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ పెట్టియటం, మంచి పౌష్టికాహారం గురించి చెప్పటం. ఇవన్నీ ఎవరి కోసం సార్ మేము చేసేది? ప్రజల కోసమే కదా. ప్రజలే మా చుట్టాలు కాదు కదా. మేము ఎందుకు చేస్తున్నాం? మా ప్రాణాలను వదులుకొని మా పిల్లలు ప్రాణం, వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోకుండా, ఇంక కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్టించుకోకుండా ప్రజల కొరకు సేవ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు గుర్తు రావట్లేదు?
వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇస్తామమ్మా చేస్తామమ్మా అని చెప్పేసి వాళ్ళు అంతే చేశారు. సరే రేవంత్ రెడ్డి గారు గెలిస్తే మాకు తప్పకుండా వస్తాయి అనుకొని మేము చాలా వరకు ఆశించినామండి. రేవంత్ రెడ్డి అన్న మీరు గెలిస్తే మాకు నందిని మేడం గారు మా నియోజకవర్గం మధుర నియోజకవర్గం బట్టి గారు మిస్సెస్ నందిని మేడం గారు ఆడవాళ్ళు ఇప్పుడు వాళ్ళు దలుచుకున్న 2 నిమిషాలు మీ పైసలు వస్తాయి, మీ జీతాలు పెరుగుతాయి కదమ్మా. అవునండి. అట్లా మేము ఆశించి సంతోషపడ్డామండి. 21 రోజుల ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనింగ్ లో ఏమేమి చెప్పారు అవన్నీ అంతకాడికి ఎక్కువ పాటించుతున్నాం మేము. డెత్తులు చెప్పాలి, బర్త్లు చెప్పాలి, అబార్షన్స్ చెప్పాలి. ఏంటి ఒక డెలివరీ ప్రెగ్నెన్సీ ఆమె దొరకకుండా ఏమన్నా కమలా ఇవాళ ఎందుకు గర్భిణీ ఈ నెల లేదు నీకు, ఎందుకు డెలివరీ లేదు, నువ్వు పని చేయటం లేదా, ఎక్కడి నుంచి వస్తాయి సార్ అవి, ఎక్కడి నుంచి వస్తాయి గర్భిణీ వాళ్ళు డెలివరీ వాళ్ళు. మనం చెట్టుకారు కాదు కదా కోసం వస్తే టార్గెట్ పెట్టడం మాకు. మళ్ళీ సబ్ సెంటర్ లో పోతాం, ఓడవటం తోడవటం నీళ్లు పెట్టటం. ఏమ్మా మీరు ఆ పని చేసుకోరా, మీ ఇళ్ళలో చేసుకోరా, సబ్ సెంటర్ శుభ్రం చేస్తే ఏమన్నా మీకు ఎంత ఇస్తారా మీ జీతాలు? మీ జీతం ఇయ్యాక ఎన్ని నెలలు అవుతుంది? మాకు జీతం ఇయ్యాక సార్ మాకైతే 2 నెలలు సార్. అంటే ఈ నెలతో 2 నెలలు. అంటే ఈ నెల 1వ తారీఖు రాలేదు కదా సార్, అంత ముందు 1 నెల రాలేదు. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఎండింగ్ ఇప్పుడు వస్తే ఇది 1 నెల అంతే సార్. మాకు అంత ముందు వచ్చినాయి మాకు పెండింగ్ లో ఉన్నాయి కూడా మధ్య మధ్యలో వేశారు. అంతకుముందు ఏరియల్స్ 7,500 అని చెప్పేసి కొన్ని డబ్బులు 6 నెలల బకాయి కూడా ఇవ్వాలి సార్ మాకు. మధ్యాహ్నము ఇక్కడ వాళ్ళు మాట్లాడారు, ఖమ్మం వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడి వాళ్ళకు దాదాపు 3 నెలలకి వస్తలేవు, ఫస్ట్ వస్తే 4వ నెల అంట, కొంతమందికి ఏమో డిసెంబర్కి వెళ్ళే వస్తలేవు అంట. అవును సార్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగేస్తే ఇప్పుడు భర్త లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అద్దెలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, అప్పులు తెచ్చుకొని పిల్లలు చదివించుకుంటున్నాం మేము. ఒక ఆశా వర్కర్ అయ్యింది వాళ్ళకి పెన్షన్ కూడా కొంతమందికి ఇవ్వట్లేదు అన్నారు. భర్త లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తే నీకు ఆశా కాదమ్మా నీకెందుకు ఇస్తావు అన్నట్టుగా మాట్లాడారంట. చాలా మంది ఆశాలు అన్నారు మాతోటి. మరి ఒక ఆశా వర్కరు వైట్ చీర కట్టుకొని విజిట్ కి వెళ్ళిందంటే ఈమెకి 30-40 వేలు ఎట్టింది జీతం అని విలేజ్ లో అనుకోవటం. పాపం వాళ్ళకి తెలియదు కదండి. ఈ రేవంత్ రెడ్డి గారు మాకు ఇంత తక్కువ చేసి ఇస్తున్నట్టు తెలియదుగా. ఇప్పుడు 9,900 మీకు ఇచ్చేది 9,900 సార్. అవి కూడా పనిని బట్టి పారితోషికం, పనిని బట్టే గాని ఫిక్స్డ్ వేతనం కానే కాదు. అది కూడా అంటే కటింగ్లు అయితా ఉంటాయి సార్. దేని కట్ చేస్తారు అంటే ఒక డెలివరీ ఉంది అనుకోండి, డెలివరీకి కట్ చేస్తారు, లేకుంటే కట్ చేస్తారు, అవి కట్ చేస్తారు. అట్లా కటింగ్లు ఉంటాయి. ఒకవేళ అన్ని ఉంటే 9,900 వస్తాయి. ఒక ఆశా వర్కరు ఏదన్నా ప్రాబ్లం ఉండి చనిపోయింది అనుకోండి, ఆ ఆశా వర్కర్ కి కనీసం ఇక్కడ దగ్గర ఏరియాలో ఉన్న ఒక్క ఉద్యోగి కూడా మా దగ్గర పనిచేసే వ్యక్తులు కూడా వచ్చి చూడటానికి రారు, కనీసం పరామర్శించారు. యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఆశా వర్కరు కనీసం ఆమెకి ఇన్సూరెన్స్ కూడా లేదు సార్. పాపం ఆ పిల్లలైతే అఘోరంగా ఏడ్చారు. ఆశాలం తలా 2 రూపాయలు తలా ఇన్ని వేసుకొని ఆ కుటుంబ సభ్యులకి చేతనైన వరకు ఆ కర్మ రోజు పోయి చేతిలో పెట్టి వచ్చారు మా లీడర్స్, జిల్లా లీడర్స్, యూనియన్ వాళ్ళు. మా యూనియన్ మాకు తోడు లేకుంటే మేము ఇంకా చాలా ఇదైపోతాం సార్. వాళ్ళు మాతో ఉండి మాకు ఇట్లా ఉంటే బాగుంటది మేడం అది ఇది అని చెబుతుంటే మా సమస్యల్ని ఇంతవరకు నెట్టుకొచ్చారు. భిక్షాటం చేసినాం, 106 రోజులు ధర్నా చేసినాం, టెంట్ వేసుకుని. 106 రోజులు చేసినప్పుడు ఎవరు వచ్చినా మీ దగ్గరికి? ఎవరు వచ్చారు సార్? వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. 106 రోజులు ధర్నా అప్పుడు అందరు వచ్చారు, మద్దతు కలిగించారు. మీ సేవలు అమూల్యమైన అమ్మ, మీరు బాగా పనిచేస్తారు, మిమ్మల్ని మీ సేవలు లేకోకుండా కరోనా టైంలో చాలా ఆగమైపోయిద్దమ్మా, మీరు ఎంతో మంచిగా చేశారని ఎంతో గొప్పలు చెప్పారు సార్. డబ్బుల కాడికి వచ్చేసరికి అధికారులకి మమ్మల్ని చూడటానికి కళ్ళు కానరాట్లేదు అధికారులకి. మేము న్యాయమైన అక్కడ అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్, బడ్జెట్ సమావేశంలో ఆ సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలిసినంత రేవంత్ రెడ్డి గారికి తెలీదా? మమ్మల్ని పెట్టిన కాడి నుంచి లేస్తే ఉద్యోగ భద్రత అండి. ఏఎన్ఎం చదివారు మా దాంట్లో,
ఏఎన్ఎం పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆశ పడుతున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆశకి ఇవ్వాలి ఏఎన్ఎం పోస్ట్ అనేసి ఆశ పడుతున్నారు. ఎంత ఆశ సార్, చూసి 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 కండు కాయలు అవుతున్నాయి కానీ పోస్టులు ఇవ్వట్లేదు, విడుదల చేయట్లేదు, ఆశకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఎలా బతకాలి సార్ మేము, ఎలా బతకాలి? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వచ్చు, జాగలు ఇవ్వచ్చు, ప్లాట్లు ఇవ్వచ్చు. మేము చేసే కష్టానికి ఏమున్నా మీరు చేసే సేవకు మీకు వచ్చే జీతానికి సంబంధమే లేదు. మీరు ఇవాళ 4 ఇళ్లలో పని చేసుకుంటే, అంటే 4 ఇళ్లలో పని చేసుకుంటే 15-20 వేలు వస్తున్నాయి. ఇంటికి 5,000 వేసుకున్నా 4 ఇళ్లలో వేసుకుంటే 20,000 వస్తున్నాయి. మంచి కుటుంబ పోషణ జరుగుతుంది. అటువంటిది 1000 మంది కుటుంబాలను మంది చూసుకుంటున్నప్పుడు, అంటే ఆ సేవ మీరు చేసే సేవ జీతం కాదు, మీరు చేసేది సేవ. మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత 101%. ఎందుకంటే మా బామ్మడిది భార్య కూడా ఆశా వర్కరే. ఇప్పుడు ఆమెకు 3 నెలలకెళ్ళి 4 నెలలకెళ్ళి జీతం లేదు, 4 నెలలకెళ్ళి డిసెంబర్కి వెళ్ళి జీతం లేదు ఆమెకు. కాబట్టి మాకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు, అన్ని తెలుసు. ఖచ్చితంగా మీతో సపోర్ట్గా చాలా గట్టిగా నిలబడతామమ్మా. మేము కూడా ఎక్కడెక్కడ వాయిస్ వినిపియాను అక్కడ వాయిస్ వినబడతాము. అందుకని నేను ఇప్పుడు లైవ్ మధ్యాహ్నం మీరు ఫోన్ చేసిండ్రు, అప్పుడు నేను లైవ్ లేకుండే నేను అటు పోలీస్ స్టేషన్లో ఉండడం ఇలా పరామర్శిద్దామని పోయే ప్రయత్నం చేసిన. ఇక పోలీసు వాళ్ళు నన్ను పోనీయలే, నేను ఎక్కడ పోయినా అరెస్ట్ చేసేటట్టుగానే ఉండే. కాబట్టి నేను పోలీస్ స్టేషన్లో పోలేక ఆగిపోయినా. సరే, ఏదైనప్పటికమ్మా మీ సబ్జెక్టు చాలా బాధాకరమైన విషయము. కానీ మీరు చేస్తున్న సేవ దాన్ని వెలగట్టలేని సేవ మీరు చేస్తుండ్రు. దేవుడు అయితే మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు, భగవంతుడు ఖచ్చితంగా ప్రతిఫలం. అచ్చా, ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు తెలుసా అమ్మా? చెప్పండి సార్. మీరు అందరిని జైల్లో పెట్టి స్క్రీన్ మీద పెట్టిన అది కూడా ఇప్పుడు ఆయన ఫుట్బాల్ ఆడుతున్నాడు. అవును సార్, అవును. ఆయన ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతుండు, మిమ్మల్ని అందరినీ జైళ్ళల్లో పెట్టి అది స్క్రీన్ మీద పెట్టిన. ఇప్పుడు వస్తుంది వీడియో పైన, లైవ్ లో ఉన్నారు కదా మీరు, ఆ స్క్రీన్ మీద పెట్టిన ఆయన కొత్త టీ షర్ట్ చేసుకున్నాడు, అటు ఇటు మెరుస్తున్నాడు, మెల్లగా మెల్లగా ఎక్సర్సైజ్ చేస్తాడు. ఇక బాలదన్నానికి మొత్తం ఆశా వర్గాలందరినీ జైళ్ళల్లో పెట్టి కాళ్ళు మీది కంటుండు అటు ఇటు మెరుస్తుండు. ఇక బాలదన్నానికి రెడీ అవుతుంది. మేము జైళ్ళల్లో పెట్టి ఈరోజు ఇవాళ వాళ్ళ ఆశా బతుకులతో సామాన్యుల ఇవాళ మీరని కాదు, ఇప్పుడు ఇక్కడ మనం నీతో మాట్లాడుతుంటే ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెసేజ్ పెట్టినారు, వాళ్ళకు 4 నెలలకెళ్ళి జీతం వస్తలేదంట. ఆయుష్ డిపార్ట్మెంట్ 4 నెలలు మెసేజ్ పెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ అదే ఫోన్ సరే అమ్మా. దిగి వాళ్ళ ఆధార్లు అడిగి వాళ్ళ అడిగి మళ్ళీ బిల్డింగ్ ఎక్కి దిగి వచ్చేసరికి ఆశకి జట్టుంటుంది సార్ ప్రాబ్లం, కాళ్ళ నొప్పులు. అవును, చాలా ఘోరం. ఇంకా సిటీలో ఆశా వర్గాలే ఇంకా ఘోరంగా ఉన్నదిలే, చాలా ఘోరం సార్ పాపం. ఇప్పటిదాకా నేను అడుగుతుండే ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉన్నది. ఇక వర్ణనాతీతం, వాళ్ళ జీతాలకు వాళ్ళ సంబంధాలు లేదు. అయినా ఇక కుటుంబ పోషణ కోసం యుద్ధం చేస్తుంది. ఇక వాళ్ళంతా తెలిసిన వాళ్ళే ఉంటారు కదమ్మా. ఇప్పుడు అక్క చెల్లె అన్న తమ్ముళ్ళు అనుకుంటాము, కాబట్టి ఇక వాళ్ళు చేయాలి కాబట్టి చేస్తున్నాము. ఏమున్నా అమ్మ మీతో ఖచ్చితంగా నిలబడదాము, గట్టిగా కొట్టాడదాం, మీ ఉద్యమం కొనసాగించండి అంతే. నమస్తే. నేను అదే అంటున్నా, వాళ్ళు తెగించి సేవ చేస్తారు, ప్రాణాలకు తెగించి సేవ చేసారు, వాళ్ళు తెగించే కొట్టాడతారని చెప్పి సరే సరే అమ్మ, నమస్తే. ఇది కమల గారు మధుర నియోజకవర్గం చింతకాని మండలంకి వెళ్ళి ఈరోజు ఆమె చెప్తున్నాయి. ఆమె అందుకని నేను చాలా సుదీర్ఘంగా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలని నేను అది ఆమెతో మాట్లాడించిన కాన్సెప్ట్. ఎందుకంటే ఈరోజు హలో నమస్తే బ్రదర్.